హెల్దీ అండ్ టేస్టీ హాట్ చాక్లెట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కానీ ఇంట్లో ఎవరైనా వచ్చిన గెస్ట్లకు కానీ ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. సో మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో హాట్ చాక్లెట్ ఈ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ విధంగా సర్వ్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని తీసుకోవాలి. సో నేనైతే ఈ కంపెనీ యూజ్ చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. సో ఈ కంపెనీ ట్రై చేయండి. ఇప్పుడు 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని తీసుకుని దాన్ని ఈ విధంగా చూపించిన విధంగా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం ముందుగా పౌడర్లా చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ను వేసుకుని కొంచెం కొంచెంగా మిల్క్ని కూడా యాడ్ చేస్తూ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్కి 1/2 లీటర్ మిల్క్ అనేవి క్వాంటిటీ అనేది సరిపోతుంది. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోండి. 2 నుంచి 3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 3 స్పూన్స్ యాడ్ చేయొచ్చు, లేదంటే 2 స్పూన్స్ అనేవి సరిపోతుంది. ఈ విధంగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆ మిగిలిన మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ 1 స్పూను సినమన్ పౌడర్ని యాడ్ అంటే దాల్చిన చెక్క పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా పీల్ చేసిన లెమన్ కూడా పైన ఒక 6 స్పూను యాడ్ చేయండి. అదేవిధంగా 1 స్పూను కోకో పౌడర్ని యాడ్ చేసి మిగిలిన మిల్క్ను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకుని అది మిల్క్లో యాడ్ చేసి బాగా కలుపుకుని ఈ మరుగుతున్న హాట్ చాక్లెట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అడుగు అంటకుండా ఒక 2-3 నిమిషాలు బాగా వేడెక్కనివ్వాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మన కన్సిస్టెన్సీ కొంచెం థిక్నెస్గా వస్తుంది. ఇలా థిక్గా వచ్చేంత వరకు ఇది మరగనివ్వాలి. ఈ విధంగా స్పూన్కి అంటుకునే విధంగా మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మన హాట్ చాక్లెట్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక కప్పు తీసుకుని అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హాట్ చాక్లెట్ని వేసుకోవాలి. ఈ విధంగా ఒక కప్పులోనికి తీసుకుని పైనుండి చాకో పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుని అండ్ చాకో చిప్స్ అండ్ చాక్లెట్తో సర్వ్ చేసుకుంటే హాట్ చాక్లెట్ రెడీ. చాలా హెల్దీ అండ్ టేస్టీ హాట్ చాక్లెట్ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.